మ్యాచర్ ఏం అక్కర్లేదు మొన్న చెప్తుండే మన ముఖ్యమంత్రి చెప్పిండు కదా ముఖ్యమంత్రి గారు చెప్తారు మేడం. మరి చేయండి ఆయన చెప్పినా ఎట్లా అవుతుంది మేడం? ఇప్పుడు మేము అంటాం రేవంత్ రెడ్డి గారు పెట్టమన్నారు కదా, వర్షం వచ్చింది కదా అని అంటాం. వీళ్ళు పెడతారా మేడం? వీళ్ళు పెట్టరుగా మేడం. అంటే ఉట్టిగా చెప్తారా వాళ్ళు చెప్పేది? అంతే మేడం. మరి ఏమంటారు? ఇప్పుడు మేము అడిగింది వాళ్ళు చేయరుగా మేడం. ఇప్పుడు ఇదే మేడం, నేను సీరియల్ రాపించిన, సీరియల్ ఆయన రాసుకోలేడు, ఆయన తప్పిదాం. నాది మ్యాచర్ వచ్చింది, నాకన్నా ఉన్నాయన వెనకైనా కాంట అయిపోయినాయి. మా ఇప్పుడు కాంట పెట్టమంటే నీ సీరియల్ దే అంటారు. మేము ఆల్రెడీ ట్రాక్టర్ పోయేటప్పుడు సార్ మా పేరు రాస్తాడు టోకెన్ ఏదో అంటున్నారు. ఏం చెప్తాం మేడం? మేము ఆల్రెడీ మ్యాచర్ చూసుకోమన్నాం మేడం. మేము తెచ్చి మంది ఓట్లు కొనుక్కొచ్చి పోయటం. నేను ఆలం రైతు అయినా కానీ చేస్తలేరు. ఇంక ఎట్లా చేస్తారు మేడం? వెనకొచ్చిన వాళ్ళు ఏమో అంటే ఇంక వాళ్ళకి నచ్చిన వాళ్ళది మేడం. ఇప్పుడు నచ్చిన అనుకో వాళ్ళకి పెడతారు. ఇప్పుడు మేము అట్లా మేము అన్నాం అనుకో ఇంకా 2 రోజులు ఆపుతారు. ఇప్పుడు ఆడ పేరు 14 వచ్చింది మేడం. 14 వచ్చినప్పుడు మరి మాది పేరు రాయాలిగా మేడం. ఈ టోకెన్ దే అన్నాడు. సీరియల్ చూసినప్పుడు నీకు ఇప్పుడు ఆల్రెడీ నీకు సీరియల్ రాని కూడా పెడుతున్నారు మేడం. సీరియల్ చూడు అన్నాడు. మేము ఆ రోజు పేరు రాపించినాం, ట్రాక్టర్ మీద రాపిస్తున్నాడు, నేను రాసుకుంటా పో అన్నాడు. మేము ఏమనుకున్నాం, రాసిండు అనుకున్నాం, రాయలేడు. అంతా మేడం వీడు ఎట్లా అనుకున్నారు? ఎవరిది అయితే ఆ వైరోగ్ ఎవరిది ఉంటే వాళ్ళదే మేడం. నడుస్తుంది. ఇప్పుడు మేము మొన్న వర్షం వచ్చింది మేడం. మళ్ళీ ఇంకో ఈ రోజు మీరు చూడండి 4 కూలీలు పెట్టి మళ్ళీ పోపించినాం. మొన్న సాయంత్రం గాలి దుమారం వర్షం ఫుల్ వచ్చింది. గుండెలు పట్టుకొని ఉండాలి కదా. వచ్చినా వస్తుంది మేడం. అప్పుడు మేము ఏం చేయలేము. ఇప్పుడు గాలి దుమారం పట్టాలన్నీ లేచిపోతే పట్టాలు కిరాయి పట్టాలు ఒక్కొక్క కిరాయి ఒక పట్టకి 20 రూపాయలు మేడం. రోజుకి 20 రూపాయలు అంటే వాడు ఈ రోజు మనం తీసుకున్నాం అనుకో, ఈ రోజు వేస్తాడు, మళ్ళీ రేపు మార్నింగ్ ఇచ్చినా రేపటి కూడా 2 రోజులు వేసుకుంటాడు. అట్లా ఇవాళ రేపు 2 రోజులు వేసుకున్నాయి. అట్లా కిరాయి అయితే మేము ఏమంటున్నాం మేడం, మాకు అన్యాయంగా పెట్టమంటలేదు. మ్యాచర్ వస్తేనే పెట్టమంటున్నాం మేడం. మీరు మ్యాచర్ చూసుకోండి, పెట్టండి. మీరు మాకు డిలే చేస్తే వానగిరికి వస్తే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వచ్చింది అనుకో మేడం. ఇప్పుడు 4 కూలీలు పెట్టి ఎండబోసిన, సాయంత్రం మళ్ళీ వర్షం వచ్చింది అనుకో, మళ్ళీ తడిస్తే మళ్ళీ ఎండబోయాలి. ఇవాళ కూలీలు కావాలి, మన పోషణ కూలీలు కూడా తడిచిపోతాయి. ఒక్క కూలీలకు 500 మేడం. వాళ్ళకి ఎండకు పాపం థమ్స్అప్ 2203 రూపాయలు. తాళేమన్నా తీయమంటారా? లేదు మేడం, తాళ్ళు ఆల్రెడీ మేము మాది కెనాల్ కింద చేయబట్టి మంచిగా పండినాయి. తాళ్ళగిలు ఏం రాలే మేడం. అసలు చూడండి మేడం, ఒళ్ళు ఒకసారి చూడండి. చూసిన బాగుంది. ఇప్పుడు మిషన్ మేడం, మిషన్ ఏదైనా ఫాల్ట్ ఉంది అనుకో, తాళ్ళు పట్టి ఏమంటే మళ్ళీ పట్టిస్తున్నాం. మిషన్ ఏమైతుంది అంటే కొంచెం ప్రాబ్లం ఉంటాయి కదా మేడం. మిషన్ అదేమన్నా తాళ్ళు అది మళ్ళీ పట్టిస్తుంది. ఇసుక కలుస్తుందా, ఏం కలుస్తుంది? మనం చేసి అది చేస్తే ఉసుక కలుస్తుంది. ఇప్పుడు ఏం లేదు మేడం. ఇప్పుడు అంతా తేడాగా ఉంటుంది. బియ్యం బాగున్నాయి, చెక్కలోతు వడ్లు బాగున్నాయి. చూడండి మేడం, మంచిగా ఎట్లా అంటే అట్లా ఉన్నాయి. బాగున్నాయి. అంతేలే, కరెక్టేలే. వీటిని నమ్ముకొని ఉంటాడు. ఇంతకంటే శుభ్రంగా 1800 1700 ఇస్తావు, 1800 అంటారు మిల్లుళ్ళు. వీటికి వస్తేనేమో ఈ పరిస్థితి. పట్టాల కిరాయి 4-5 వేలు అవుతున్నాయి మేడం. పట్టాలు ఇవ్వాలి అయితే రైతులకైతే మరి ముందు డిమాండ్ పట్టాలు కావాలి. వాళ్ళకి రాయిస్తే బాగుండు. అంటే వాళ్ళే ఒక సొసైటీ పెట్టి రైతు సంఘంలో కిరాయికి ఇచ్చినా బాగానే బాగుండు. అదే అర్థమైంది. అది ఏం లేదు. ఇవి మీకు ఇవి మద్దతు ఏది లేదు మేడం. 500 ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏ మద్దతు అయితే ఇప్పటి వరకు ఏం లేదు. సార్ ఏమి ఇస్తాడో మేడం. ఆయన లోడ్ బడ్జెట్ అంటుండే, అది కాలి బిందెలు ఉన్నాయి, అది బిందెలు అంటుండగా మేడం. మాకేం లేదు మేడం. రైతులు మద్దతు ధర ఇస్తే మాకు రుణమాఫీ అవసరం లేదు, ఏది అవసరం లేదు మేడం. మాకు ఈ రైతుకు మద్దతు ధర పండించిన బస్సులు పెట్టినారు కదా, బస్సులు అవసరం మేడం. మద్దతు ఇస్తే ఇప్పుడు రైతు బాగుపడితే ప్రతి ఒక్కరు బాగుపడతారు మేడం. ఇప్పుడు రైతు దగ్గర పైసలు ఉన్నాయి అనుకో, రియల్ ఎస్టేట్ నడుస్తుంది, బంగారం నడుస్తుంది, ప్రతి ఒక్కరు నడుస్తుంది మేడం. అట్లా కానీ అవి చేయకుండా చుట్టూ ముక్కు ఎక్కడ ఉందంటే అవసరం ఏంది మేడం. ఇప్పుడు రైతు బాగుపడితేనే అందరూ బాగుపడతారు. 3000 మద్దతు ధర పెట్టి 3000 ఏమవుతుంది మేడం. ఆయన 2203 రూపాయలు ఆల్రెడీ ఉంది కదా మేడం. 500 బెటరీ. తెలుసా మేడం, ఈ పడవబడ్డ భూములు కూడా ఉండవు మేడం. 2700 ప్రతి ఒక్కరు చేసుకుంటారు భూమిని, ప్రతి ఒక్కరు చేస్తాడు. రైతు బంధు కూడా అవసరం లేదు మేడం. రైతు బంధు కూడా అవసరం లేదు. మద్దతు ధర ఇస్తే సరిపోతుంది మేడం. రైతుకు మద్దతు ధర ఇస్తే సరిపోయి మేడం. రైతు బంధు కూడా అవసరం లేదు. రైతు బీమా ఒకటి ఇవ్వాలి మేడం. ఎందుకంటే రైతు ఏదైనా పాము ఖర్చు మంచి చెడు ఉంటుంది. రైతు బీమా లేదుగా ఇప్పుడు. లేదు, ఇప్పుడు తీసేసి. తీసేసి. అంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు లేదు.
తీసేసారు. సచ్చినాక పైసలు ఎందుకు అనేసి ఇప్పుడు తీసేసారు. అంటే కుటుంబానికి కావాలి కదా అది మేడం. అది ఆలోచన వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా వాళ్ళ- రైతు పోయినా కూడా కుటుంబాన్ని ఆధారపడి- ఆదుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు మేడం, 2 ఆడపిల్లలు ఉంటారు, మరి వాళ్ళ పెళ్లిళ్ళు పైసలు ఉంటేనే అవుతాయి కదా మేడం, పైసలు లేదు అయితే కావు. రైతు లేడు, అయ్యో ఆయన చనిపోయిండు అని ఫ్రీగా కానీ ఉన్న రైతు బీమా ఉంచాల్సి ఉండే. రైతు బీమా నుంచి మద్దతు ధర ఇస్తే రైతు బంధు కూడా అవసరం లేదు మేడం. రైతులేనయ్యా మీరే దేనికి చెప్పాలి మేడం. రైతులు రైతులు ఇట్లా ఇప్పుడు అంటున్నారు ప్రభుత్వ మీరు. నేను ఒకటి చెప్పనా, మేడం ప్రభుత్వాన్ని దించాలన్నా ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ప్రభుత్వాన్ని ఎక్కించాలన్నా మేడం గద్దెన ఇప్పుడు పెట్టాలంటే కాంగ్రెస్ రైతులే ఎట్లా వచ్చిందో చెప్పనా మేడం, రైతులే నేను చెప్తున్నా లైవ్ చూసుకోండి. చెప్పు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే 2 లక్షల రుణమాఫీ అన్నారు మేడం. 2 లక్షల రుణమాఫీ అనగానే ఆంధ్ర యూనియన్ బ్యాంక్ లో 2200 మందికి ఉంటే 600 మందికి రుణమాఫీ అయింది మేడం. 1500 మందికి రుణమాఫీ కాలేదు. ఉమ్. రైతులు ఏమన్నారు, అమ్మ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 9వ తారీఖు రాగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాన్నారు. 2 లక్షలు డిసెంబర్ 9 నాడు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు అట్లనే చేసిండు కదా మేడం. 2 లక్షలు సేమ్ ఇదే అట్లనే అనుకొని 2 లక్షలు అనుకొని రైతులు మొత్తం వేసారు. ఈడ వెంకరెడ్డి గారు కూడా అదే అన్నాడు, రైతు రుణమాఫీ ఫస్ట్ సంతకమే రాదే అన్నాడు. అనేసరికల్లా అందరూ అనుకురు 2 లక్షలు అయితే మాకు అక్కర వస్తాయి అనుకొని చేసినారు మేడం. అది మేడం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మేధావులు ఉంటారు మేడం, ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా తెలుగు కళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసేది ఏంది మేడం, రైతు బంధు వద్దు, ఒక 5 ఎకరాల వరకు పెట్టండి మేడం. రైతు బంధు. తర్వాత బోనస్ ఇవ్వాలి మేడం, రైతు పండించడానికి బోనస్ ఇవ్వాలి మేడం. రూపాయి బెనిఫిట్ ఏంది కౌలు రైతులకు? ఏం చెప్పిండు 15,000 చెప్పలేదా? చెప్పండి రైతు మేడం. కూలీలకు 12,000 మేడం చెప్పలేదా? ఎట్లయితే మేడం 15,000 ఎట్లా ఇస్తాడు మేడం? ఒక్కసారి చెప్పండి ఎందుకు మేడం, ఇయ్యడు? ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు మీరు మీ భూమి నేను కౌలుకు తీసుకున్నా మేడం, నీకు నా కౌలు రైతు ఇచ్చి నీకు రైతు బంధు ఇస్తే మీరు మాకు కౌలుకి ఇస్తారా మేడం? మీరే చెప్పండి మేడం, మీరే న్యాయంగా చెప్పండి, ఇస్తారా? ఇయ్యరు. ఆయన ఏంటంటే 10 ఏళ్ళు అధికారం కోల్పోయింది కాంగ్రెస్, ఇది ఒక అధికారానికి వస్తానికి ఇవన్నీ చెప్పిండు మేడం. ఇవన్నీ కాదు మేడం, రైతుకు బోనస్ ఇవ్వండి, 500 రూపాయలు బోనస్ మీరే అన్నారు కదా, అది ఇవ్వండి. ప్లస్ రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయండి మేడం. ఈ బస్సు వద్దు. ఇంకోటి తెలుసా మేడం, రైతు పిల్లలకు ఉచిత విద్య చేయండి మేడం. రైతు పిల్లలు అయితే ఉన్నారు కదా మేడం, ఇప్పుడు నా బిడ్డ బీటెక్ చేస్తుంది మేడం, నెలకు 1,00,000, అది సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడుతున్నా. నేను అనేది ఏంటంటే రైతుకు చూడండి, రైతుకు చూసి రైతు పిల్లలకు అలా సర్టిఫికేట్ ఉంటే అది ఉచిత విద్య పెట్టండి మేడం. ఇంకొకటి ఉచిత వైద్యం, ఇప్పుడు రైతు అనుకో ఎవరు అనుకో పేదవాళ్ళకు ఉచిత వైద్యం పెట్టండి. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఇలా లక్షలు మేడం. మొన్న ఈయనకి తేలు గరిచింది, పోతే 2 లక్షల చిల్లర అయింది మేడం. తేలు గరిస్తే ఆడ ఏం చేస్తాడు మేడం, పోగానే అదురు పెడతాడు, 1,00,000 రూపాయలు కట్టరు అంటాడు. 1,00,000 రూపాయలు కట్టినాక ఇంకో 1,00,000 దాకా మళ్ళీ బయటికి వెళ్ళనియాడు. ఏం చెప్తాం మేడం?